విజయవాడలోని మొగల్ రాజపురంలో కొండచర్యలు విరిగిపడి 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సున్నపు బట్టి సెంటర్లో జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 2 శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఘటనపై మరిన్ని వివరాలు ప్రత్యక్ష సాక్షితో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. విజయవాడ సున్నబడ్ల సెంటర్లోని అమ్మా కళ్యాణ పడపు ఎదురుగా ఉన్న కొండచెరి ఇరుగుబడి మొత్తం 2 పోర్షన్లు ఇల్లు ధ్వంసం అవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి మనతో ఉండరు, వారు నడిచేసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? 7 కొలకు నా బాబాయ్ లోపల ఉన్నాడు. 5 మెంబర్స్ తీసి హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు లోపల ఎంతమంది ఉందో తెలీదు. అంటే అది కిల్లింగ్ చేసే తర్వాత అర్థం వస్తుంది ఎంతమంది ఉంది లోపల. నా సగ్గ బాబాయ్ ఉన్నాడు అక్కడ. వీళ్ళంతా ఏం చేస్తారు? మీ బాబాయ్ గారు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? మగ్గం వర్క్ చేస్తాడు. ఎక్కడన్నా కలకత్తా అబ్బాయి అన్ని అక్కడే వచ్చా మగ్గం వర్క్ చేస్తాడు. అంటే లోపల ఉంది కెడింగ్ గాడి వచ్చాడు. అది ఖాళీ చేసే తర్వాత అర్థం వస్తుంది లోపల ఎవరు ఉన్నాడు. మీరు ఎప్పుడు వచ్చారు ఈ హౌస్ లోకి? మీరు ఎప్పుడు రావడం జరిగింది? పొద్దున పడేటప్పుడు మీరు చూసారా? ఇది పొద్దుని పరిస్థితి చూడలేదు. నాకు 8 కొలకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. నేను వచ్చా చూసాడు ఇలా ఉంది. ఇప్పుడు వీళ్ళంతా కలకత్తా నుంచి వచ్చి మగ్గం వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది ఈ రూమ్ లో? మీరంతా నాకు చాలా సర్పంచ్ అయిపోయింది. నేను 2007కి ఇక్కడ వచ్చండి. అందరికి ఇక్కడ వచ్చాను. నా మొత్తం ఫ్యామిలీ ఎక్కడ ఉంది, చాలా ఫ్యామిలీ ఉంది. నా అన్న ఉంది, మామ గారు ఉంది, తమ్ముడు ఉంది, చిల్లలు చుట్టాలు ఉంది. ఇప్పుడు మీ బాబాయ్ గారు ఒక్కలే ఉన్నారా లేకపోతే ఇంకా కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు దీంట్లో? బాబాయ్ గారు ఒక్కడు లేదు, ఇంకా ఉన్నాడు లోపల. ఎవరెవరు ఉందో తెలీదు. ఆయన అక్కడ మళ్ళీ పడుతుంది. ఇది ఏదైతే ఉందో సున్నబట్ల సెంటర్కి సంబంధించి బండరాలు ఇరిగిపడిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో అతను కలకత్తా నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటారని చెప్తుంది. వాళ్ళ బాబాయ్ గారు ఈ ఎవరైతే ఉన్నారో మొత్తం 8 మంది ఈ లోపల ఉన్నారు. 8 మందిలో ఒక 5గురిని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇంకా 3 ఉండాలని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ ఘటనకు సంబంధించి సహాయచారం మరి కొద్దిసేపట్లోనే ఈ లోపల ఉన్న 3 మృతాలు కూడా తీస్తారని చెప్పేసి ఇప్పుడు అధికారులే చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తిరుమల టీవీ, విజయవాడ సున్నబడ్ల సెంటర్.